వెల్కమ్ టు నేలతల్లి. భూగర్భ జలాలకు సంబంధించి రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు సంబంధించి ఈ నీటి కరువు ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ రైతులకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ కొన్ని సూచనలు అందించింది. మరి ఆ సూచనలు ఏంటి? ఈ సూచనలతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. నీటి కరువు విపరీతంగా పెరిగిపోతుంది. దానికి కారణం ఈ భూగర్భ జలాలు సరిగ్గా వాడుకోకపోవడం కూడా కావచ్చు. సో ఇందుకు సంబంధించి అసలు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి అంటే వీటిని కంట్రోల్ చేయడానికి? అంటే మనకి ఏవైతే కీలక వనరులు ఉంటాయో వాటికి సంబంధించి చట్టాలు అసలు ఉండవు, ఉన్నా సరిగ్గా ఉండవు. మరి అది దురదృష్టం. అది నీళ్ళు కావచ్చు, అంతకుముందు విత్తనాల గురించి మనం పోయిన వారం విత్తనాల గురించి మాట్లాడుకుంటున్నాం, వాటి గురించి కావచ్చు. నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే నిజాం పరిపాలన అప్పటి నుంచి తెలంగాణలో ఇరిగేషన్కి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అంటాం, నీళ్లు చెట్టు చట్టం పేరుతోటి 2002లో అప్పటి కరువు పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన చట్టం. మీరు ఏదైతే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, నీటి కొరత ఏర్పడుతున్న సందర్భం అంటున్నారు, మీరు 2002 పరిస్థితి ఆలోచించి చూస్తే విపరీతమైన కరువు పరిస్థితులు, వర్షాలు సరిగా పడక గ్రౌండ్ వాటర్ అంతా డిప్లీట్ అవుతున్న సందర్భంగా ఈ గ్రౌండ్ వాటర్ని రక్షించాలనే ఒక ఉద్దేశంతో వాల్టా చట్టాన్ని చేయడం జరిగింది. ఇందులో ప్రధాన అంశాలు చెట్టు కొట్టేయాలంటే కూడా అనుమతి తీసుకోవాలి, బోరు బావి వేయటం కోసం అనుమతులు, గ్రౌండ్ వాటర్ని రెగ్యులేట్ చేయటం అంతా ఈ చట్టంలో ఉంటుంది. ఇదొక చట్టం. దాంతోపాటుగా దానికంటే ముందు 1997లో నీటి వనరులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా సాగునీరుకు సంబంధించిన కాలువలు, నదులు, నదీ జలాలు ఏవైతే ఉంటాయో ఈ నీళ్ళని రైతులే ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు ఒక చట్టం వచ్చింది, ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్. దానిపైన వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ యాక్ట్ అంటాం. అంటే రైతులే నీటి నిర్వహణ చేసుకునే విధంగా ఒక చట్టం వచ్చింది. అది ఒక రెండో కీలకమైన చట్టం. అది 97 చట్టం. 2007లో మరొక చట్టం వచ్చింది, గ్రౌండ్ వాటర్ని లేదా ఇతర వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎవరు ఎట్లా వాడుకోవాలి వాటి మీద నియంత్రణ, దాన్ని కంట్రోల్ చేయడం కోసము వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్ పేరుతోటి ఒక కొత్త చట్టం తీసుకోవడం జరిగింది. ఇవి 3 నీళ్ళకి సంబంధించిన ప్రధానమైన చట్టాలు. ఈ మూడింటికి తోడుగా ఈ మధ్యలో వచ్చిన ప్రధానమైన డిమాండ్, కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే చెరువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు. ఇప్పుడు ఈ మధ్యలో హైడ్రా నేపథ్యంలో మళ్ళీ వచ్చింది ఆ చర్చ. ఎందుకంటే మనకు సాగునీరు కోసం కావచ్చు, తాగునీరు కోసం కావచ్చు, పల్లెలలో చెరువులు, కుంటలే చాలా ప్రధానమైన నీటి వనరులు. చెరువుల కింద పంట సాగు జరుగుతుంది. ఊళ్ళల్లో నీటిల అవసరాలు తీర్చినాయి. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 32,000 33,000 చెరువులు. ఈ మధ్యలో లెక్క ప్రకారం చూస్తే కూడా 28,000 చెరువులు ఉన్నాయి. వీటికంటే చట్టమే లేదు, వాల్టా చట్టం తప్ప, లేదంటే ఆ చెరువుల ఆక్రమణకు గురైతే భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవడం తప్ప చెరువుల కోసం అంటూ ప్రత్యేక చట్టం లేదు. మళ్ళీ చెరువులేమో చాలా డిపార్ట్మెంట్ పరిధిలో వస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మధ్యలో ఒక చర్చ ఏం జరుగుతుందంటే తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చెరువుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాలు ఉండాలని ఆలోచన వస్తుంది. ఇప్పటికిప్పుడైతే నేను చెప్పిన ఈ 3 ప్రధానమైన చట్టాలు, ఒకటి రైతుల నీటి నిర్వహణ చట్టం, ఒకటి వాల్టా చట్టం, ఒకటి వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్, ఈ 3 చట్టాలు నీళ్ళకి సంబంధించి ఉన్నాయి. సరే, ఇప్పుడు చెరువులకు సంబంధించి చూస్తే అన్ని చోట్ల అంటే ప్రతి గ్రామంలో ఒకప్పుడు చెరువు ఉండేది, కానీ ఇప్పుడు రానం తగ్గిపోతుంది, చెరువుల విస్తీర్ణం తగ్గిపోతుంది. దీనికి ఎట్లాంటి నియమాలు ఉంటాయి? ఇప్పుడు మనకు చెరువుల విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైనా గ్రామ పట్టం తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి రెవెన్యూ గ్రామంలో వాటర్ బాడీస్ మార్కే ఉన్నాయి. కానీ వాటి కొలతల విషయంలో ప్రాపర్ సర్వే లేదు. అప్పుడెప్పుడు కొలిసిన చెరువులన్నీ కూడా మాన్యువల్ టెక్నాలజీ, గొలుసులు పెట్టి కొలిసి పెట్టుకున్న టెక్నాలజీ ప్రకారం తయారైన రికార్డు. అట్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రత్యేకంగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఫిక్స్, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా చెరువుల సర్వే చేసి గుర్తించాలని కొంత ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి మిషన్ కాకతీయ కింద ఏదో కొంత కొలిచే ప్రయత్నం జరిగింది, కానీ సమగ్రంగా జరగలేదు. ఇప్పటికి కూడా రకరకాల కారణాల వల్ల ఈ చెరువుల పరిధి కొచ్చించుకుంటూ పోతుంది. ఎందుకంటే భూమి మీద ఒత్తిడి ఉంది, ప్రతి వాళ్ళకి భూమి అవసరం ఉంది. అది పంటల కోసం కావచ్చు, నివాస స్థలాల కోసం కావచ్చు. పట్టణాల సరిహద్దు ప్రాంతాల్లో అయితేనేమో చెరువులు పూర్తి చేసి అపార్ట్మెంట్లు, ఇల్లులు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనేమో కొంత చెరువు కుదించుకుంటూ వ్యవసాయం చేయడం కోసం కొంత తగ్గుతూ పోతూ వస్తుంది. ఏది ఏమైనా కానీ చెరువుల యొక్క వాస్తవం ఉన్న ఏరియా కావచ్చు, అది ఎఫ్టీఎల్ జోన్ అంటాం, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే చెరువు పూర్తిగా నిండితే ఎక్కడి వరకు ఉంటుందో అది ఎఫ్టీఎల్ అంటాము. దాని తర్వాత ఉండే బఫర్ జోన్ అంటాం, దాని చుట్టుపక్కల. ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ అంతా తగ్గుంటూ వచ్చినాయి. కొన్ని చోట్ల అయితే చెరువులు పూర్తిగా మాయమైపోయినాయి.
కొన్ని వందల చెరువులు, మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో చెరువులే మాయమైపోయిన సందర్భం ఉన్నాయి. ఈ చెరువుల కోసం అంటూ ప్రత్యేక చట్టం లేదు, కానీ చెరువులకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించిన చట్టాలు వీటి పరిధిలోకి వస్తాయి. ఒకటి రెవెన్యూ పరిధిలో చూసుకున్నట్లయితే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, భూ ఆక్రమణ చట్టం. ఈ చెరువులు ఎవరైనా ఆక్రమణ గురి చేస్తే చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడే చట్టం. దాంతోపాటుగా వాల్టా చట్టం, నీళ్ళ రక్షణకు సంబంధించి. అట్లా వేరువేరు అంశాల 4-5 వేరువేరు చట్టాల పరిధిలో కొద్దిగా చెరువుల గురించి ఉంది, కానీ చెరువుల కోసం అంటూ ఒక సమగ్ర చట్టం ఏది లేదు. అలా చేసుకున్న ఒక 2 రాష్ట్రాల్లో మంచి అనుభవం ఉంది. కర్ణాటక, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం 4-5 ఏళ్ల కింద చెరువుల రక్షణ కోసం ఒక సమగ్ర చట్టం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా చెరువుల రక్షణ కోసం సమగ్ర చట్టం చేసుకుంది. దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఈ రోజున ఒక ఆలోచన అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, చెరువులను రక్షించాలి అంటే ఒక కోఆర్డినేషన్ ఎఫర్ట్ ఉండాలి. ఈ చెరువులన్నిటి రకరకాల శాఖల పరిధిలో ఉండి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేకపోవడం ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది, ఆక్రమణలకు గురైనప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలంటే కూడా ఉన్న చట్టాల యొక్క పరిధి సరిపోవటం లేదు, దాని రిగర్ కూడా సరిపోవటం లేదు. అంటే ఆ తీవ్రత సరిగా లేదు, పనిష్మెంట్ పెనాల్టీ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మన చట్టాలు చూస్తే, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఒక సమగ్రమైన చెరువుల రక్షణ చట్టాలవి. అలాంటి చట్టం ఇప్పుడు తెలంగాణలో వస్తే కూడా బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది, చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ చట్టము ఒక్క తెలంగాణ మాత్రం కాదు, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా చెరువుల రక్షణకు చట్టాలు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కూడా వాటర్ సోర్సులు కనుక చూస్తే అన్ని గ్రామాల్లో 7 లక్షల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి గ్రామంలో చిన్నదో పెద్దదో కుంటనో చెరువు అయితే ఉంది కదా. వాటిని మనం రక్షించుకున్నప్పుడే గ్రౌండ్ వాటర్ రక్షించుకోగలుగుతాము. తాగునీరు, సాగునీరుకి ఫ్యూచర్గా ఇబ్బంది లేకపోకుండా ఉండాలి అంటే ఒక సమగ్రమైన లీగల్ ఫ్రేమ్వర్క్ అవసరమైతే ఉంది. ఇటీవల రైతు కమిషన్ అంటే ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేస్తుంది. వాటికి సంబంధించి ఏంటి సార్ ఏం సూచనలు? అంటే కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు కమిషన్ కొన్ని కీలకమైన వ్యవసాయ సంబంధిత అంశాల మీద దృష్టి పెట్టి కొంత కన్సల్టేటివ్ మీటింగ్స్ పెట్టి ప్రభుత్వానికి కొన్ని సిఫారసు చేసినాం. అట్లా కొంత వ్యవసాయానికి సంబంధించి చేసినవి ఉన్నాయి, రెవెన్యూ పరంగా చేసినవి ఉన్నాయి. నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఒక 4 కీలకమైన ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు ప్రభుత్వం ముందు ఉంచినాం. మొట్టమొదటిది ఏంటంటే, ఏవైతే ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ చట్టం కింద నీటి సంఘాలు ఒకప్పుడు ఉండేటివో వాటిని మళ్ళీ అలాంటి నీటి సంఘాలు మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. అది నామినేటెడ్ పద్ధతిలో చేస్తారా, ఎలక్షన్, ఏదో ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ నీటి వనరులను రక్షించుకోవడం కోసం నీటి వనరుల నిర్వహణ అనేది రైతుల చేతిలో ఉండే విధంగా నీటి సంఘాలు ఏర్పాటు చేయమని ఒక సిఫారసు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు, పెడితే మంచిదని కూడా చెప్పడం జరిగింది. తుమ్మరెడ్డి గారి దగ్గర 2-3 దఫాలుగా ఈ అంశం మీద చర్చ జరిగింది. ఒక సూచన చేశాం. రెండోది, మన ఈ చట్టాల పరిధి ఒకటి పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆలోచించినట్లయితే ఈ రోజున తెలంగాణలో మేజర్ ఇరిగేషను, మైనర్ ఇరిగేషన్ ఒకటే డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఇంతకుముందు వేరువేరుగా ఉండేది. మైనర్ ఇరిగేషన్ వేరు ఉండేది, మేజర్ ఇరిగేషన్ వేరు ఉండేది. ఇట్లా వేరు ఉండటం వల్ల ఏంటంటే దేని ప్రాధాన్యత దానికి ఉండేది, దేని నిధులు దానికి ఉండేది, దేని మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండేది. తెలంగాణలో 2 కలిపేశారు. మేజర్, మైనర్ కలిపిన తర్వాత ఏమవుతుంది, మైనర్ మాయమైంది, మొత్తం రిసోర్సులు అన్నీ మేజర్కే పోతున్నాయి. కాబట్టి మేము ఒక సూచన ఏం చేస్తామంటే కమిషన్ తరఫున మేజర్ ఇరిగేషన్, మైనర్ మళ్ళీ సపరేట్ చేయాలి, విడివిడిగా చేసి బడ్జెట్ కేటాయింపులు కూడా విడిగా ఉంటే ఈ చెరువులు, కుంటల రక్షణకి, మైనర్ ఇరిగేషన్ కాపాడుకోవడానికి, పునరుద్ధరించడానికి, వాటి నిర్వహణకి కొంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇలా చేయమని అడిగినా దానికి కూడా అది మంచి ఆలోచన, వారు ఒప్పుకున్నది, ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఇది రెండో సూచన. మూడోది ఏమన్నామంటే, నేను ఇంతకుముందు ప్రస్తావన చేసినట్టుగా చెరువుల రక్షణకి మనకు ప్రత్యేక చట్టం ఉండాలి. ఆ చట్టంలో లోపం ఉండటం వల్ల ప్రభుత్వం అంత మెరుగైన చర్యలు తీసుకోలేకపోతుంది చెరువుల రక్షణ కోసం. కాబట్టి లేక్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి చేయమని చెప్పి 3వ సూచన చేశాం. ఇక 4వ సూచన ఏం చెప్పినామంటే, ఈ మైనర్ ఇరిగేషన్ వాటికి, చెరువుల రక్షణకి కొంత ప్రాధాన్యత పెరగాలి, ప్రభుత్వం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ప్రజల అవగాహన పెరగాలి అంటే ఏదో ఒక సింబాలిక్ ఏదో ఒక పని చేయాలి. నిధులు, చట్టాలు ఒకటైతే అవేర్నెస్ పెంచడానికి కూడా ప్రయత్నం జరగాలి. అందుకోసము 2025ని కానీ లేదా రాబోయే సంవత్సరం 2024ని కానీ మైనర్ ఇరిగేషన్ ఇయర్గా డిక్లేర్ చేయమని అడిగాం. ప్రధానికి ఒక సంవత్సరం ఒక రోజు పెట్టుకుంటే కనీసం ఆ రోజున గుర్తొస్తుంది, ఆ సంవత్సరం అన్న దాని మీద దృష్టి పెట్టడానికి ఉంటుంది. కాబట్టి 2025ని కానీ 2026ని కానీ మైనర్ ఇరిగేషన్ సంవత్సరంగా గుర్తించి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సూచించినాం. దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఈ 4 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో అంటే కొత్తగా, అంటే ఇది పాత విషయం అయినప్పటికీ నీటి సంఘాలకు సంబంధించి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు శరత్ గారు ఏదైనా ఏ వస్తువుని ఎవరైతే వినియోగించుకుంటున్నారో అందులో వాళ్ళని భాగస్వామ్యం చేసినట్లయితే కొంత జాగ్రత్త పడతారు.
ఇప్పుడు చెరువు ఉంది, ఒక 100 ఎకరాలు పారే చెరువు ఉంది. ఆ 100 ఎకరాలు ఎవరైతే భూస్వాములు ఉన్నారో, రైతులు ఉన్నారో, ఆ చెరువు నిర్వహణలో ఈ 100 మంది రైతుల్ని భాగస్వాములు చేశామనుకో, చెరువుని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు అడవి ఉంది, ఆ ఊరు పక్కన ఉన్న అడవి రక్షణ వన సంరక్షణ సమితి పేరుతోటి ఆ 100 ఎకరాలు 200 500 ఎకరాల అడవుల సంరక్షణ వాళ్ళకే బాధ్యత అప్పచెప్పామనుకో, కొంత జాగ్రత్త తీసుకోవడానికి, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళలో వాళ్ళు గట్టి చర్యలు తీసుకోవడానికి, బయట వాడు వచ్చి ఇబ్బంది పెడితే రక్షణ చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ఫిలాసఫీతో వచ్చిందే ఏవైతే నీటి వనరులు ఉన్నాయో, అది కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, వాటి నిర్వహణ కేవలం సంబంధిత శాఖ మాత్రమే కాకుండా ఆ నీటిని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని వాటిని భాగస్వాములు చేసినట్లయితే మెరుగైన నీటి నిర్వహణ ఉంటుంది ఉద్దేశంతో 1997లో వచ్చింది చట్టం. ఆ చట్టంలో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏర్పాటు, నీటి సంఘాలు అందాం. ఈ నీటి సంఘాల ఏర్పాటు అప్పట్లోనేమో చట్టం వచ్చినప్పుడు ఎన్నికల ప్రాతిపదికన ఎక్కడికక్కడ కాలువలకు వేరుగా, చెరువుల కింద ఉన్న భూములకు వేరుగా నీటి సంఘాలు ఏర్పాటు అయ్యేటివి. వాటికి కొంత నిధులు ఇచ్చేది ప్రభుత్వం. అక్కడ ఉన్న నీటి నిర్వహణ, ఎప్పుడు నీళ్ళు వదలాలి, ఎప్పుడు ఆపాలి, రిపేర్లు ఎట్లా, ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడం, ఇవన్నీ కూడా నీటి సంఘాల పరిధిలో ఉండేటి కొంత మెరుగైన ఫలితాలు అప్పుడు వచ్చినాయి. కానీ రాను రాను అసలు ఆ నీటి నిర్వహణ సంఘాల యొక్క పాత్ర లేకుండా పోయింది. ఇప్పుడు కనుక ప్రభుత్వం మళ్ళీ ఎక్కడెక్కడైతే చెరువులు, కుంటలు, కాలువలు ఇవన్నీ ఉన్నాయో వాటి పరిధిలో 500 ఎకరాలకు 1000 ఎకరాలకు చొప్పున నీటి సంఘాలను ఏర్పాటు చేసినట్లయితే మళ్ళీ ఈ నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవడానికి, వాటిని నిర్వహించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కొంత రైతుల పాత్ర పెరిగినప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త తీసుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి కమిషన్ అయితే సిఫార్సు చేసింది వీటిని మళ్ళీ ఏర్పాటు చేయండి అని. ఆ ఏర్పాటు చేయాలని 2 పద్ధతులు ఉంటాయి. అక్కడ ఉన్న 100 మంది రైతులు ఉంటే 100 మందిలో ఎన్నికలు పెట్టి చైర్మన్ మెంబర్లు ఎన్నుకోవడం ఒక పద్ధతి, లేదా ప్రభుత్వం నామినేట్ చేయొచ్చు. రెండిట్లో ఏదో ఒక పద్ధతి ద్వారా ప్రభుత్వం ఈ సంఘాలను ఏర్పాటు చేయమని కమిషన్ సూచించింది. రైతుల పొలాల్లో బోర్లు వేసుకునే క్రమంలో అంటే నీరు అందక ఒకరికి మించి ఒకరు పోటీపడి ఇక్కడ బోర్లు వేసుకునే పరిస్థితి. సో ఆ నీటి నిల్వలు కూడా చాలా విపరీతంగా వీటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు? అందుకోసమే ఇట్లయితే విపరీతంగా గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ ఒకటే కాదు, తాహతకి మించి బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చి అప్పులు చేసి బోర్లు వేసి రైతుల ఆత్మహత్యలకు ఇది ఒక ప్రధాన కారణం. ఉన్న 2 ఎకరాల్లోనే 10 బోర్లు, 20 బోర్లు, 30 బోర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక బోర్డు పడకపోతే ఇంకోటి వేసుకుంటాం. అప్పులలో కూరుకుపోయారు రైతులు. బోర్లకు పెట్టే డబ్బుల వల్ల అప్పులలో కూరుకుపోయారు. దీనికి సంబంధించిన వాల్టా చట్టంలో ఒక నియమం ఉంది. 2002లో మనం ఏదైతే నీళ్లు చెట్టు చట్టం చేసుకున్నామో ఆ చట్ట ప్రకారము ఎవరైనా సరే కొత్తగా బోరు వేయాలన్నా, బావి తవ్వుకోవాలనుకున్నా అనుమతి కంపల్సరీ. తహసీల్దార్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. తహసీల్దార్ అనుమతి ఇచ్చే ముందు చాలా అంశాలు వెరిఫై చేసి చూస్తారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సాధ్యమవుతుందా, అసలు అక్కడ నీళ్లు పడతాయా, గ్రౌండ్ వాటర్లో ఉందా లేదా, తర్వాత ఈ బోర్ వేస్తున్నాడు కదా దాని దగ్గరలో ఎంత దూరంలో ఇంకొక బోర్ ఉంది, 100 మీటర్ల కనీస డిస్టెన్స్ అన్న మెయింటైన్ చేయాలి. వీటన్నిటిని పరిశీలించి అన్నీ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే అనుమతిస్తారు. అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే బోరు వేయటం కానీ బావి తవ్వటం కానీ చేయాలి. అలా అనుమతి లేకుండా ఎవరైనా బోరు వేసినా, బావి తవ్వినా దాన్ని పూర్తి చేసి అలా సీజ్ చేసే అధికారం కూడా తహసీల్దార్కు ఉంటుంది. ఇది ఎందుకు పెట్టారంటే మనం అనుకుంటున్న గ్రౌండ్ వాటర్ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ గురి కాకుండా ఉండాలని ఒకటి, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కాకుండా ఉండాలని ఒకటైతే, రైతు అప్పుల్లో కూరుకుపోవద్దు, అక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా చూసిన తర్వాతనే జరగాలి. కాబట్టి ఈ అనుమతి ఉంది. ఈరోజు కూడా ఆ రూల్ ఇప్పటికి కూడా అమల్లోనే ఉంది. ఈరోజు కూడా మీరు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మీరు బోరు వేయాలన్నా, బావి తవ్వాలన్నా వాల్టా చట్టం కింద అనుమతి తీసుకొని చేయాల్సిందే. సరే, ఇప్పుడు ఈ నియంత్రణకు సంబంధించి చట్టాల్లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది? మీరు అది నీళ్ళ విషయం కావచ్చు, మరి ఏ అంశమైనా సరే చట్టాలలో గందరగోళం ఉండొద్దు. మొట్టమొదటిది అంటే ఒకటే అంశం మీద 4 వేరు వేరు చట్టాలు, కొన్ని అవుట్డేటెడ్ చట్టాలు ఇట్లా కాకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చట్టాలు చేసుకుంటూ వచ్చినాము. చేసిన చట్టాలన్నీ కూడా చేసి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, కనీసం 30-40 ఏళ్ళు అయితే అవుతుంది. 75 ఏళ్ళు కావస్తుంది మన స్వాతంత్రం వచ్చి. కాబట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అన్ని అంశాలలో కొత్త చట్టం ఏమైనా చేసుకోవాలా, ఉన్న చట్టం మార్చాలా, లేదా వచ్చిన రకరకాల చట్టాలు కలిపి సింగిల్ చట్టం చేసుకోవాలన్న ఆలోచన జరగాలి. అది అన్ని అంశాలు జరగాలి. నీళ్ళ విషయంలో కూడా జరగాలి. ఈ రోజున నీళ్ళకి సంబంధించి తెలంగాణలో ఏం చట్టాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ చట్టాలు ఉన్నాయి ఒకసారి చూసుకొని ఈ చట్టాలన్నింటినీ క్రోడీకరించి సింగిల్ చట్టం కనుక తేగలిగితే కన్ఫ్యూజన్ పోతుంది. అమలు చేసే వాటిలో కన్ఫ్యూజన్ ఉండదు,
ఆ చట్టంలో ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళు కూడా ఒక స్పష్టత ఉంటుంది, వాళ్ళ హక్కులు వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఒక అంశం నీళ్ళకి సంబంధించి జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ప్రస్తావించిన ఈ 3 చట్టాలే కాకుండా పాత ఇంకా 2-3 చట్టాలు ఉన్నాయి. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, మిగతా అంశాలలో వీటన్నిటిని కలిపి క్రోడీకరించి ఒక సింగిల్ చట్టంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇది నంబర్ 1. రెండోది, కొన్ని అంశాలకు సంబంధించిన నియమాలే లేవు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెరువుల గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు చెరువుల రక్షణ చట్టాలు అవసరం లేదు. ఎందుకంటే ఏ ఊళ్ళోకి ఆ ఊళ్ళో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో చెరువులు రక్షించుకున్నారు, పెద్ద ఒత్తిడి లేదు, గ్రామస్తులు జరిగిపోయింది. ఈ రోజున ల్యాండ్ మీద రోజు రోజుకు విపరీతమైన ప్రెజర్ పెరుగుతుంటే ఎక్కడ కాస్త ఖాళీ జాగా కనపడినా అది ఆక్రమణకు గురవుతుంది. అట్లా మొదటి టార్గెట్ అవుతున్నాయి వాటర్ బాడీసే. చెరువులు కుంటలే మొదటి టార్గెట్ అవుతాయి, ఖాళీగా కనబడుతుంది. నీళ్ళు లేవు, కానీ నీళ్ళు లేనప్పుడు పూర్తి చేస్తాము, తర్వాత నీళ్ళు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి చెరువుల రక్షణకు ప్రత్యేక చట్టం చేసుకునే ప్రయత్నం అయితే వెంటనే జరగాలి. ఇది రెండోది. మూడోది, మనం ఎన్ని గొప్ప చట్టాలు చేసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ చట్టాలని అమలు చేసే ఒక మంచి యంత్రాంగం, వారికి శిక్షణ, వారి మీద అజమాయిషీ లేకపోతే చట్టాలు వృధా అవుతాయి. ఇది మూడోది. నాలుగోది ఏంటంటే, నీటి నిర్వహణలో వీలైనంత ఎక్కువగా ప్రజల్ని భాగస్వాములు చేయాలి. ఎక్కడికక్కడ మన వాటర్ యూస్ అసోసియేషన్ అందామా, ఇంకో పేరు పెట్టుకుందామా, ఎక్కడెక్కడైతే వాటర్ బాడీ, గ్రౌండ్ వాటర్ కావచ్చు, లేదా చెరువులు కుంటలు కావచ్చు, నదులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటి నిర్వహణకి మనం ప్రజలను ఎంత భాగస్వాములు చేయగలిగితే కొంత వాటిని రక్షించుకోవడానికి అంత మేలు జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీళ్ళు తరిగిపోతున్న వనరు. మనం కనుక ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తే రేపు పొద్దున, అంటే చాలామంది అంటుంటాము, ఒకప్పుడు ఎవరన్నా నీళ్లు కొనుక్కొని తాగుతారా అంటే నవ్వేవాళ్ళు. అంతదాకా ఎందుకు, మన చిన్నప్పుడు కూడా 15, 20, 30, 40 వెనక్కి చూడండి, అప్పుడు చూస్తే వాటర్ కొనుక్కొని తాగుతారంటే ఎవరు నమ్మేవాళ్ళ? ఈ రోజున మనం బాటిళ్ళల్లో నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. నీళ్ళ ధర ఎంత ఉంది అంటే 20 రూపాయల నుంచి 2-3 వేల రూపాయల వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి. రేపు పొద్దున నీళ్లు కొంటే తప్ప తాగలేని పరిస్థితి వస్తుంది మనం కనుక గ్రౌండ్ వాటర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే. అందుకే ఏదైతే వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతోటి నీటి వనరుల కేటాయింపు, నియంత్రణ, ఎవరికి సాగు రంగానికి ఎంత ఇవ్వాలి, తాగుకి ఎంత కేటాయించాలి, ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి, ఈ రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో వాటిని ప్రాపర్గా అమలు చేయాలి. ఈరోజు మనకు తెలుసా, నీటిని కూడా రెగ్యులేట్ చేయొచ్చని, ఏ రంగానికి ఎంత నీరు పోవాలో ముందుగా డిసైడ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సాగునీరుకి ఎంత, ఇండస్ట్రీకి ఎంత, లేకపోతే వ్యవసాయానికి ఎంత, ఎక్కడి నుంచి ఎంత పోవాలనే నియంత్రణ చేసుకునే దానికి ఒక చట్టం ఉంది. కానీ మనం ఆచరణలో చాలా వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పటికన్నా ఈ అంశాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. వాటర్కి సంబంధించి కూడా వాటర్ రెగ్యులేషన్ ఎంత సీరియస్గా తీసుకోవాలి. అన్నిటికంటే కీలకం ఉన్న వనరులను సంరక్షించుకోవటం, ఉన్నదాన్ని పాడు కాకుండా రెగ్యులేట్ చేయడం ఒకటి, దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెరువులు ఉన్నాయి, చెరువుల పుడుకుతీత కావచ్చు, ఆ లింకులు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి ఇంకుడు గుంతలు కావచ్చు, చెట్లను రక్షించుకోవటం కావచ్చు, అడవులను కాపాడుకోవటం కావచ్చు, అడవులను పెంచుకోవటం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకొంత వాటర్ రిసోర్సెస్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజున సమగ్ర నీటి నిర్వహణ తప్పనిసరి. అందుకు తగ్గట్టుగా చట్టాలు, అందుకు తగ్గట్టుగా వ్యవస్థల కోసం మనం ఆలోచన చేయాలి.